చెప్పడం, తెలియజెప్పడం. ఇంద్రియాల ద్వారా అనుభవాలు కలుగుతాయి. ఈ కలిగిన అనుభవం జ్ఞాపకశక్తి కేంద్రాలకు వెళ్తుంది. అనుభవం స్పష్టంగా ఉందా, అస్పష్టంగా ఉందా చూసుకుంటుంది. పాత అనుభవమే తిరిగి వచ్చిందా, కొత్త అనుభవం ఏమన్నా వచ్చిందా, జ్ఞాపకశక్తి కేంద్రం ముందు వైపు ఉంటుంది, మెదడులో చూసుకుంటుంది. ఆ జ్ఞాపకశక్తి కేంద్రంలో ఏమైతే వచ్చి చేరిందో దాన్ని మనం చూసుకుంటాం. ఆ చూసుకునే దాన్ని, ఆ తెలిసిందనిపించే దాన్ని జ్ఞానం అని పిలుస్తాం. ఒక అనుభవాన్ని చెప్పడం అంటే అర్థం ఏంటి? ఈ అనుభవానికి మనం భాషలో ఏం పేరు పెట్టుకున్నామో భాష ద్వారా అనుభవాన్ని వివరించటం, దీన్ని అనుభవాన్ని చెప్పడం అంటాం. చెప్పడం ద్వారా ఒకరు తన అనుభవాన్ని చెప్తే అనుభవం విన్నవారికి అతను కలిగినట్టే కలుగుతుందా? కలగదు. చెప్పిన అతను తన అనుభవం చెప్పాను అనుకుంటాడు, కానీ అనుభవం ఎలా ఉంటుందో వినేవానికి రాదు. భాషలో ఉన్న ప్రాథమికమైన సమస్యది. భాష ద్వారా ఏం ప్రకటించారని తెలుస్తుంది తప్ప ఆ ప్రకటించబడిన విషయము సరైనదో కాదో మనకు భాష ద్వారా తెలియదు. నేను ఉన్న పలంగా కుర్చీలో నుంచి లేస్తానంటే లేస్తానని చెప్పాడని తెలుస్తుంది. అతను లేచి చూపిస్తేనే లేవగలడో లేదో తెలుస్తుంది. నేను నేల మీద నడుస్తున్నట్టు నడవగలను అన్నాడు అనుకోండి, ప్రకటించాడని తెలుస్తుంది. నడవగలడో లేదో నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలని నీళ్ళ మీద నాకు చూపించంటే నడుస్తున్నా బుడుంగుని మునుగుతున్నా అక్కడ తేలుతుంది. ప్రత్యక్షం దగ్గర తేలాల్సిందే. తెలియజెప్పడం అంటే ఏంటి? ఇలాంటి అనుభవమే, అంటే నాకు కలిగిన లాంటి అనుభవమే అవతల వ్యక్తికి కలిగేటట్టు చేయటమే తెలియజెప్పడం అంటే. పొయ్యి దగ్గర వంట వండుకుంటుంది తల్లి. ఇదేందే అంటాడు చిన్నపిల్లోడు. మంట అంటది. మంట అంటే ఏంది అంటాడు. కాలుతుంది అంటది. కాలటం అంటే ఏంది అని అడిగాడు అనుకో, ఇప్పుడు ఇంక చెప్పడానికి ఏమి లేదు. తనకు కలిగిన అనుభవాన్ని తన బిడ్డకి తెలిసేటట్టు చేయాలంటే ఏళ్ళు తీసుకొని నిప్పులో ఇటు పెట్టించాలా. అమ్మ చురుకని అంటాడు. అది కాలడం అంటే చెప్పాలి. భాష ద్వారా కాలడం అంటే ఏంటో, నిప్పు కాలుస్తుందంటే ఏంటో, నిప్పులో చేయబెడితే కాలుతుందని చెప్తాడు అంతే. కాలుతుంది అన్నప్పుడు అతనికి కలిగిన అనుభవం లాంటిది మనకేం కలగదు. ఇప్పుడు అనుభవాన్ని తెలియజెప్పాలంటే ఏం చేయాలి? నిప్పులో ఏలు పెట్టాల్సిందే. చురుకు కనిపించగానే చేయి వెనక్కి లాక్కుంటాడు, ముఖం ఒక రకంగా పెడతాడు. మనం నిప్పును తాకినప్పుడు కూడా ఈ ఫలితాలు మనం చూసాం, ఇతని విషయంలో చూసాం. కాబట్టి నిప్పులో వేలు పెట్టినప్పుడు మనకు నొప్పి తెలియటువంటి ఎలా ఉందో ఈ వ్యక్తికి కూడా అలానే ఉందని నిర్ణయించుకుంటాం అన్నమాట. అది కాలడం అంటే అని మనం తెలియజేస్తాం. ఒక ఇంద్రియం ద్వారా ఒక అనుభవం ఎవరికైనా వస్తే ఆ అనుభవాన్ని ఇతరులకు తెలియజేయాలంటే, ఎవరికి తెలియజేయాలన్నా, ఎంతమందికి తెలియజేయాలన్నా, ఎప్పుడు ఎక్కడ ఎవరికి తెలియజేయాలన్నా ఆ ఇంద్రియం ద్వారానే ఆ మొదటి వ్యక్తికి ఎలా అనుభవం కలిగిందో అలానే కలిగేటట్టు చేయటమే, ఇంకొక మార్గమే లేదు. అందుకని చెప్పలేని అనుభవం అంటూ ఉండదు. కానీ తెలియజెప్పాలంటే అనుభవాన్ని మాటల ద్వారా చెప్పలేము. తనకి కూడా అనుభవం కలిగేటట్టు చేయటం ద్వారానే చెప్పగలము. చెప్పటం వేరు, చేయటం వేరు. ప్రేరణ లేదా మోటివేషన్ లేకుండా ఏ పని జరగదు. పని జరగాలి అంటే ఆ పనికి సంబంధించిన సరైన జ్ఞానం ఉండాలి. ఆ పనికి సంబంధించిన నైపుణ్యాలు, స్కిల్స్ కూడా ఉండాలి. ఆ పని చేయడానికి కావాల్సిన తీరిక ఉండాలి. పని చేయాలనే బలమైన కోరిక ఉండాలి. ఒక వ్యక్తికి నైపుణ్యం ఉంది, పని జరగద్దని చెప్పలేం. నైపుణ్యంతో పాటు సరైన జ్ఞానం కూడా ఉంది, అయినా పని చేస్తాడని చెప్పలేం. ఈ రెండింటితో పాటు తీరిక కూడా ఉంది, అయినా పని చేస్తాడని చెప్పలేం. ఈ మూడింటికి పని చేయాలనే బలమైన కోరిక ఇక్కడ ఉంటేనే పని జరుగుతుంది, లేకపోతే జరగదు. బలమైన మోటివేషన్ లేదా బలమైన పని చేయాలనే కోరిక ఉంటే ఈ వ్యక్తి తీరికను తయారు చేసుకుంటాడు, ఈ వ్యక్తి సరైన జ్ఞానం సంపాదించుకుంటాడు, ఈ వ్యక్తి సరైన నైపుణ్యాలు కూడా సంపాదించుకుంటాడు.